హాయ్ అండి. మనం ఎన్ని బిర్యానీలు తిన్నా కూడా దానికి పోటీగా ఉండే ఎంతో కమ్మనైన కొబ్బరన్నం స్వచ్ఛమైన కొబ్బరి పాలతో పచ్చి మసాలా వేసి సింపుల్గా సూపర్ టేస్టీగా ట్రెడిషనల్ స్టైల్లో అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. ఈ కొబ్బరన్నం కోసం నేనైతే ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకుంటున్నాను. కొబ్బరికాయ తీసుకునేటప్పుడు కొబ్బరి అనేది అసలు లేతగా ఉండకుండా చూసుకోండి. ఇలా కొబ్బరిని తీసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ఈ కొబ్బరి ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక్కసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఇంకొకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక స్ట్రైనర్ తీసుకుని ఒక గిన్నెలోకి నేను చూపిస్తున్న విధంగా అయితే వడకట్టేసుకోండి. స్వచ్ఛమైన కొబ్బరిపాయలు అయితే వచ్చేస్తాయి. మనం ఒక్కసారి పాలు తీసేసిన తర్వాత కొబ్బరి అనేది కాస్త పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఇంతకు ముందులాగానే బ్లెండ్ చేసి ఇంకొకసారి అయితే పాలని సెపరేట్ చేసుకోండి. 2 సార్లు కన్నా ఎక్కువైతే తీయొద్దు. 2 సార్లు తీసుకుంటేనే మనకి పాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను చూపించిన గ్లాస్తో నాకైతే 6 గ్లాసుల వరకు కొబ్బరి పాలు అయితే వచ్చాయి. ఈ పాలకు తగ్గట్టుగా నేనైతే 2.5 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని బియ్యాన్ని అయితే నానబెడుతున్నాను. నేను బిర్యానీ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి రైస్ అయితే తక్కువ వేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో చేసేటట్టయితే 3 గ్లాసుల వరకు రైస్ వేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 10-12 లవంగాలు, 7-8 ఇలాచి, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 ఇంచుల సైజులో ఉండే అల్లం, కొద్దిగా వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకుని మసాలాని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 1 స్పూన్ షాజీరా, 3-4 బిర్యానీ ఆకు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 చిన్న కప్పు వరకు జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని స్పైసీనెస్కి తగ్గట్టుగా 7-8 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకోండి. కొబ్బరిని మొత్తానికి స్పైసీనెస్ ఇదే కాబట్టి పచ్చిమిర్చి అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి మసాలాను కూడా వేసుకోవాలి. పచ్చి మసాలా మొత్తం పట్టదు, నేనైతే కర్రీకి దీనికి కలిపి చేశాను కాబట్టి నేను సెపరేట్ చేసి వేసుకుంటున్నాను. మసాలా అనేది మీకు నచ్చినట్టుగా చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని మసాలా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని ఒక్కసారి మసాలా అంతా రైస్కి పట్టుకునేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. అలాగే ఒక చిన్న కప్పు వరకు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుని ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోకి రైస్ని అడ్జస్ట్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుని రైస్లోని చెమ్మంతా పోయి పొడి పొడిగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత వేడివేడిగా వెజ్తో కానీ నాన్ వెజ్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.